అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా రాజీనామా వ్యవహారం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జోక్యంతో వెనక్కి తగ్గిన మాజీ పీసీసీ చీఫ్ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ పరిణామాలు అసోం కాంగ్రెస్ లోని లుకలుకలను బయటపెట్టేశాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదని అస్సాం రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ భూపేన్ కుమార్ బోరా రాజీనామా చేయడం, ఆ తర్వాత అధిష్టానం జోక్యంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు అన్ని కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య సఖ్యత కొరవడిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించడంతో రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అస్సాంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలో నిమగ్నమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా రాజీనామా చేయడం కలకలం రేపింది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోవడంతో భూపేన్ కుమార్ బోరా తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. భూపేన్ కుమార్ బోరా ముందుగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని ఖర్గేకు రాసిన లేఖలో బోరా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అస్సాం రాష్ట్ర యూనిట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఖర్గేకు రాసిన లేఖలో బోరా ప్రస్తావించినట్లు సమాచారం. తన రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్కు పంపినట్లు తెలిపిన బోరా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో లేఖలో సవివరంగా రాసినట్లు పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా లేదా ఎవరి ఒత్తిడి వల్లనో రాజీనామా చేయలేదని, 32 ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్నానని, పార్టీ భవిష్యత్తుపై ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోరా పేర్కొన్నారు. రాజకీయాలకు వీడ్కోలు చెప్పాలనే ఉద్దేశంతో తాను రాజీనామా చేయలేదని బోరా స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగడంతో బోరా తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత భూపేన్ కుమార్ బోరా రాజీనామా చేయడం ఆ పార్టీ నేతల్లో గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదని భావిస్తున్న బోరా రాజీనామా చేయడంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే బోరాకు పార్టీ ఏ విధమైన భరోసా ఇచ్చింది? రానున్న ఎన్నికల్లో బోరాకు రాష్ట్ర కాంగ్రెస్లో ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనే దానిపై స్పష్టంగా తెలియలేదు. అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత రాజీనామాకు సిద్ధమవడం కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలను బయటపెడుతోంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య ఐక్యత లేదనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తుంది. అయితే బోరాకు కాంగ్రెస్ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతోనే ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు భూపేన్ కుమార్ బోరా రాజీనామా చేసిన కొన్ని గంటలకే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. భూపేన్ బోరా బీజేపీలో చేరాలని అనుకుంటే తమ పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. అవసరమైతే సురక్షితమైన స్థానం నుంచి ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపిన హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హిందూ నాయకుడు బోరా అని తెలిపారు. అలాగే కాంగ్రెస్ను వంశపారంపర్య రాజకీయాలతో నడిచే పార్టీగా హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. కాంగ్రెస్లో సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన నేతలు ఎదగలేరనే విషయం బోరా రాజీనామాతో అర్థమవుతుందని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయాలకు తాను విరుద్ధంగా ఉంటారని తెలిపిన హిమంత బిశ్వ శర్మ తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారని, బీజేపీ తనను ముఖ్యమంత్రిని చేసిందని గుర్తు చేశారు. బోరా రాజీనామా లేఖలో కాంగ్రెస్ను బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించినట్లు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అలాగే గౌరవ్ గొగోయ్ తన పాకిస్తాన్ పర్యటనపై సరైన వివరణ ఇవ్వలేకపోయారని బోరా రాసిన లేఖలో తెలిపినట్లు బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు అసోం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.